నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరు ఇప్పటి వరకు చాలా మేకింగ్ వీడియోస్ చెప్పారు, గ్యాస్ కి సంబంధించి, లేకపోతే మలబద్ధకం, అసిడిటీ అని, అంటే ఇండివిజువల్ గా వీటికి రెమెడీస్ చెప్పారు. కానీ మా తరపు నుంచి ఒక డౌట్ ఏంటి అని అంటే, ఈ గ్యాస్ కి, అసిడిటీకి, మలబద్ధకంకి, ఈ మూడిటికి కూడా ఒకటే రెమెడీ, ఏదైనా మంచి ఈజీ రెమెడీ చెప్తారా డాక్టర్ గారు? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. కొంతమందికి ఓపిక ఉండదు, 3-4 రకాల మెడిసిన్స్ వాడుకోవాలన్నా, 3-4 సార్లు వాడుకోవాలన్నా, ఇట్లా ఓపిక లేకపోవడం చేత వాళ్ళకు కాస్త కూస్త అవగాహన ఉన్నా మరి వాళ్ళు దాన్ని పాటించలేకపోవడం చేత మరి దీర్ఘకాలం పాటు కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో, ఎసిడిటీ సమస్యతో, అదేవిధంగా ఈ మలబద్ధక సమస్యతో అట్నే కారం వెలిపుచ్చుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. నిజంగా చెప్పాలంటే ఇంచుమించు ఇవన్నీ కూడా ఒకదానికి లింకుతో ఉన్నటువంటి సమస్యలు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య, అదేవిధంగా అసిడిటీ సమస్య. సో అసిడిటీ సమస్యలు యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉంటుంది, గుండెల్లో మంట ఉంటుంది, నోట్లోకి పుల్లగా తేంపులు వస్తుంటాయి, ఒక్కోసారి నోరు భాగం అంతా పుల్ల అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కారం పట్టనేకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అసిడిటీ, అదేవిధంగా కాళ్ళు చేతులు మంటలు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మూత్రము అదేవిధంగా మలం కూడా ఒక్కోసారి మంటతో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఎసిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు కలుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే అందులో ఒక భాగమైనటువంటి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలో ఎలాంటి పద్ధతి లక్షణాలు కలుగుతాయంటే, కడుపు నొప్పిగా ఉండడము, వికారంగా ఉండడము, ఆకలి లేకపోవడము, తీసుకున్న ఆహార పదార్థం అరగకుండా ఉండడము, కడుపు గట్టిగా ఉండడము, అదేవిధంగా మరి మోషన్ సరిగ్గా కాకపోవడము, ఒకవేళ 2-3 సార్లు మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడము, అయినటువంటి మోషన్ లో కూడా వాసన ఉండడము, అపానవాతం, దీన్నే ఫ్లాటస్ అని చెప్పేసి ఉంటుండడం, మలద్వారం ద్వారా విపరీతంగా శబ్దంతో కూడినటువంటి ఆ యొక్క వాయువు పోతూ ఉండడము, అంతేకాకుండా మరి అపానవాతం కూడా స్మెల్ తో కూడినటువంటి పరిస్థితి ఏర్పడము, మోషన్ స్మెల్ ఉండడము, ఒకటేమిటి అనేక రకాలైన లక్షణాలు కలుగుతుంటాయి. మరి కొంతమందికి మలబద్ధకం, ఒక్కసారి మోషన్ అయ్యే పరిస్థితి ఉండదు, కొంతమందికి రోజు ఒక్కసారి కాదు, కొంతమందికి 2-3 రోజులు ఒక్కోసారి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, ఇంకొంతమందికి మోషన్ రోజు 2 సార్లు అయినప్పటికీ తృప్తికరంగా అయినటువంటి పరిస్థితి ఉండదు, కడుపులో ఇలా జీర్ణ వ్యవస్థలో మిగిలిపోయినట్టు కూడా భావన ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఒకదానికి అనుసంధానం ఇవ్వబడి ఉంటాయి. కాబట్టి మోషన్ ఫ్రీగా అయితే ప్రేగుల్లో మరి ఆ యొక్క చెడు పదార్థం అంతా పోయేసరికి మరి అసిడిటీ సమస్య కానీ, అదేవిధంగా మరి గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, వచ్చిన త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవి ఉన్నప్పుడు మరి వాటి యొక్క లోపల అనారోగ్య పరిస్థితుల్లో మోషన్ సరిగ్గా కాకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సార్, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా మీరు. మంచి రెమెడీ చెప్తాను చూడండి. ఒకటి డాక్టర్ గారు, దీనికన్నా ముందు ఇంకో చిన్న డౌట్. కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కావచ్చు, పులుపు తింటే పడదు వాళ్ళకి. పులుపు తింటే, చింతపండు లాంటివి తింటే కనుక ఖచ్చితంగా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి పులుపు తింటే కొన్ని నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే అది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అంటారా? అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పులుపును అవాయిడ్ చేయాలంటారా? తగ్గించుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ పులుపు ముఖ్యంగా చింతపండులో ఈ సిట్రిక్ యాసిడ్ లాంటి పదార్థాలు ఉన్నప్పుడు అలాంటి చింతపండుని ఏదో ఒక అతి తక్కువ ప్రమాణంలో వాడితే మేజర్ గా చెప్పుకోదగ్గ ఇబ్బంది కలగకపోవచ్చు. కానీ ముఖ్యంగా ఈ మసాలా పదార్థాలు, అదేవిధంగా వేయించి ఉడికించి ఈ విధంగా రకరకాల ప్రయోగాలు చేసినటువంటి పదార్థాల్లో చింతపండు పులుపు ఎక్కువ వాడతారు. కాబట్టి అలాంటి వాడినప్పుడు ముఖ్యంగా అట్లా ఎక్కువ ప్రమాణంలో వాడినప్పుడు మన లక్షణాలు కూడా మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ చింత పులుపు మనం ఇంటర్నల్ పోయినప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్నటువంటి యాసిడ్, ఇతర రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత జీర్ణ వ్యవస్థ ఉన్నటువంటి ఈ మ్యూకస్ పొరను బాగా ఇరిటేట్ చేయడం వల్ల ఆ జీర్ణ వ్యవస్థలో మ్యూకస్ పొర ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాల ఎంజైమ్లు కానివ్వండి, అదేవిధంగా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి యొక్క యాసిడ్ కూడా ఎక్కువగా ఉత్పత్తి కావడము, ఈ యొక్క ప్రభావం చేతనే మరి మీరు చెప్పినటువంటి అసౌకర్యం కడుపులో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. సో ఇలాంటి సందర్భంలో మరి తప్పని పరిస్థితుల్లో అవాయిడ్ చేయడం మంచిది. తప్పని పరిస్థితుల్లో మరి వాడవలసి వస్తే అతి తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి. దాంతోపాటు మరి నీళ్ళు ఎక్కువగా సేవించడం వల్ల మాక్సిమం ఆ యొక్క చెడుగుణాన్ని మనం తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే డాక్టర్ గారు. మరి లేదంటే మరి పులుపు కావాలంటే ఈ యొక్క ఉసిరిక కూడా వాడుకోవచ్చు. ఉసిరిక, ఓకే. లేకపోతే ఈ ఆమ్చూర్ పౌడర్ లాంటివి. ఎగ్జాక్ట్లీ, ఆమ్చూర్ పౌడర్ కూడా పనిచేస్తుంది, ఉసిరిక పనిచేస్తుంది. లేకపోతే ఈ నిమ్మరసం కూడా, అది నిమ్మరసం కూడా కొంతమందికి అయితే పడదు. కాబట్టి ఈ నిమ్మరసం కూడా అది పులుపుగా ఉన్నప్పటికీ మన దేహంలోకి పోయిన తర్వాత అది క్షారత్వాన్ని సంతరించుకుంటుంది. ఆమ్ల ప్రధానంగా ఉన్నటువంటి ద్రవ్యమైనప్పటికీ మనం ఈ నీళ్ళలో కలుపుకొని ఆహార పదార్థాల్లో కలిపి కానీ మనం ఇంటర్నల్ గా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంటే అది క్షారత్వానికి సంతరించుకుంటుంది. కాబట్టి అలాగే వాడుకోవచ్చు. ఓకే డాక్టర్, మరి ఈ మూడింటికి సంబంధించి ఒక సింపుల్ రెమెడీ డాక్టర్ చెప్తాను చూడండి. సెన్నా పౌడర్ అని చెప్పేసి దొరుకుతుంది. సెన్నా లీవ్స్ అనే, సెన్నా అంటే సునాముఖి
సో సునామికి పొడి, సునామీ పెద్దవాళ్ళకందరికీ దాదాపు 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఇది వాడేవాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే. ఈ మోషన్ ప్రాబ్లం ఇట్లా సరిగ్గా కాకపోతే పూర్వకాలం పెద్దలంతా ఎక్కువ శాతం మందికి ఐడియా ఉన్నటువంటి ఇదే. ఈ సునాముఖి మనకు ఎండించినటువంటి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి, పొడి మార్కెట్లో దొరుకుతుంది. కానీ మనం పొడి తెచ్చుకొని మిక్సీలో వేసి ఫ్రెష్ గా తయారు చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. సునామికి ఆకు పొడి 25 గ్రాములు, రోజా పూల పొడి 25 గ్రాములు, కరక్కాయ పెచ్చుల యొక్క పొడి 25 గ్రాములు, జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి 25 గ్రాములు, నల్ల ఉప్పు 25 గ్రాములు. మొత్తం ఈ పదార్థాలు ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకుని అన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసా నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి, ఉదయం బిజీ షెడ్యూల్కి అవాంతరం ఉండదు, మధ్యాహ్నం బిజీ షెడ్యూల్కి ఇబ్బంది ఉండదు, సాయంత్రం బిజీ షెడ్యూల్కి ఇబ్బంది ఉండదు, రాత్రి బిజీ షెడ్యూల్ కూడా ఇబ్బంది ఉండదండి. కేవలం పడుకునేటప్పుడు ఒక ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. జస్ట్ నైట్ పడుకునేటప్పుడు అన్ని కార్యక్రమాలను ముగించుకొని మనం విశ్రాంతి తీసుకునేటప్పుడు ఒక 50 to 100 ml వాటర్ తీసుకొని ఆ 50 to 100 ml జస్ట్ ఒక పావు టీ స్పూన్, ఎక్కువ ప్రమాణంలో వాడకూడదండి. ఎక్కువ ప్రమాణం వాడడం వల్ల మోషన్స్ ఎక్కువ టెండెన్సీ ఉంటుంది కాబట్టి పావు టీ స్పూన్ అంతకంటే తక్కువనే వాడుకోవచ్చు. కానీ మాక్సిమం డోస్ నేను ఇక్కడ ఈ పరిస్థితుల్లో చెప్తున్నాను కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మాక్సిమం పావు టీ స్పూన్, సో అరపావు టీ స్పూన్ అనేది మంచిదే. మాక్సిమం పావు టీ స్పూన్ వరకు వాటర్ లో కలిపి తీసుకోవడం వల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు. విత్ ఇన్ సూన్ అంటే దాదాపు 2 రోజులు 3 రోజుల్లోనే ఆ లక్షణాలు తగ్గడం మొదలవుతుంది. ఎసిడిటీ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు కానీ, మోషన్ ప్రాబ్లం కానీ అన్ని సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి నియమబద్ధమైనటువంటి జీవన సరళి అనుసరించుకోవాలి, ఆహార విధి విధానాలు పాటించాలి. మరి మరి మీరు అన్నట్లు ఇంతకుముందు కొన్ని వీడియోల్లో ప్రస్తావించినట్టు మానసిక ఒత్తిడి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అది కొన్ని మన చేతులు ఉండవు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం కూడా జీర్ణ వ్యవస్థ మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ మానసిక ఒత్తిడి తగ్గేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి రోజా పూలు బాగా పనిచేస్తాయి. సో ఈ రోజా పూల పొడి అందుకే మీరు కలపడం జరిగింది అనమాట. కాబట్టి మల్టీపర్పస్ ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా రోజు రాత్రిపూట నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది. ఓకే, మూడిటికి చాలా ఈజీ రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.